మకరం వారి గనక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాస్యాధిపతి 3వ స్థానంలో శుక్రుడితో కలిసి ఉంటున్నాడు ఈ నెలంతా కూడా. 28వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. మరియు రవి 15వ తేదీ నుంచి శనికి క్లోజ్ కంజంక్షన్‌లోకి వెళ్తున్నాడు. ఇది అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ధనస్థానంలో కుజుడు, రాహువు, రవి 15వ తేదీ వరకు అక్కడే ఉండి మళ్ళీ 15వ తేదీకి 3లోకి వెళ్ళిపోతున్నాడు. బుధుడు వక్రిస్తున్నాడు. 2లో ఉన్న బుధుడు రాశి వైపు ప్రయాణం జరుగుతూ అష్టమ కేతువు షష్టమ స్థానంలో గురువు ఉంటూ సప్తమంలో మొదటి 2 రోజులు కూడా చంద్రుడు మీకు సప్తమ స్థానంలో కర్కాటకంలో ప్రారంభమై మరలా మిథునం వరకు ఈ నెలంతా కూడా సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీకు ఎప్పుడైతే 2వ స్థానం అంటే లగ్నాధిపతి వెళ్ళి 3లో ఉంటూ శుక్రుడితో కనెక్టివిటీ ఉన్నందుకు కొంతమంది పరిచయాలు, పురుషులకు స్త్రీలు పరిచయం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ స్త్రీలతో మీరు ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా బలంగా చూపిస్తుంది. కాకపోతే 15వ తేదీ తర్వాత మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసేటప్పుడు కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 3లో ఉన్నటువంటి శని రవితో కనెక్ట్ అయ్యాడు. అందులో ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగ ప్రదేశంలోని మరియు మీ ఉద్యోగం ప్రదేశంలోనే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక్కోసారి చూడండి మనం 3వ వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక్కోసారి అది అబద్ధం అవ్వచ్చు. అలాంటి వాటి వల్ల కూడా మీ ఉద్యోగానికి ఇబ్బంది వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక 2వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు రాహు ఉన్నాడో ఇది కొంచెం కుటుంబ వ్యవహారాల విషయంలో కొంత ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో ఏదైనా గొడవ జరుగుతుంది అనుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. 2లో ఉండేటువంటి బుధుడు ఎప్పుడైతే రాశిలోకి వస్తున్నాడో ఇది కొంచెం పుణ్యక్షేత్ర దర్శనాలు, కొద్దిగా అదేవిధంగా కొంతవరకు తెలివిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, వ్యాపార సంబంధించిన విషయాల్లో కొన్ని కొత్త చేంజెస్ చేయడం వల్ల గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది కలగకుండా, ఫైనాన్షియల్ మూలంగా గొడవలు రాకుండా ఉండాలంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయే నమః అని చేస్తూ ఉండండి. నవగ్రహాల్లో కుజరాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దానివల్ల మనీ మూలంగా గొడవలు రాకుండా ఉంటాయి. మరియు అదేవిధంగా కొంచెం గురువులతో శత్రుత్వాలు పెట్టుకోకండి. మీకు మొదటి 1-2 రోజులు కాస్త సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి వివాహం కోసం ప్రయత్నం చేసేవారు మార్చి 1-2 తేదీలకు బలంగా ట్రై చేయండి. మరియు అదేవిధంగా ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చూపిస్తున్నాయి ఈ మాసంలో మీకు. మరియు అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన, కాళికాదేవి యొక్క అష్టోత్తరం చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. మనకి ఈ మార్చి మాస ఫలితాలతో పాటు మనకేంటంటే ఈ ఫిబ్రవరి 13 నుంచే ఒక 40 రోజుల పాటు 17 నుంచి 40 రోజుల పాటు ఒక ప్రక్రియ చేసుకోవాలి. ఎందుకంటే గ్రహణం పడుతూ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి, అంటే ఆల్మోస్ట్ ఇది మార్చ్ ఎండింగ్ వరకు మీరు ఈ పరిహారం చేసుకోవాలి. దీనివల్ల ఏమిటి కలుగుతాయి ఏమిటి అనేది చెప్తాను నేను మీకు. మొట్టమొదటిగా మనం ఇంకొక విషయం ఏంటంటే 17, 18, 19 తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో గణపతి లలిత హోమము, నవగ్రహ హోమము, చండీ హోమాలు జరుగుతున్నాయి. మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకునేవారు పార్టిసిపేట్ చేయొచ్చు. రైట్. అయితే ఈ 40 రోజులు చేసేటువంటి ప్రక్రియ గురించి నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. ఏమిటది అంటే ఈ 40 రోజుల పాటు అంటే పంచగ్రహ కూటమి ఎప్పుడైతే 17వ తేదీ ఏర్పడుతుందో అక్కడి నుంచి ఒక 40 డేస్ ఆఫ్ టైము పర్టికులర్గా మీరు ఒక దీక్షలాగా తీసుకొని కనుక చేసినట్లయితే మీ యొక్క జీవితంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు ఖచ్చితంగా నెరవేరుతాయి. అంటే క్లియర్ అయిపోతాయి చెప్పాలంటే. మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరికైనా చూడండి నేను రాజకీయంగా బాగా కలిసి రావాలి, చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి అని అనుకున్నప్పుడు రవిగ్రహం ముందు నిత్యము ఆదిత్య హృదయం చేస్తూ అర్ఘ్యం వదలండి. ఇది రెగ్యులర్గా మీకు కనుక అలవాటైతే లైఫ్లో చాలా మంచి ఆరోగ్యము, మంచి కీర్తి కూడా లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలా కాదండి నాకు మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంది, మానసికంగా ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంది, నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను మానసిక స్ట్రెస్ వల్ల అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు బియ్యము వీలున్నప్పుడల్లా దానం ఇవ్వడం, లేనట్లయితే 40 రోజుల పాటు మెడిటేషన్ చేస్తూ
ఏది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 41 డేస్ 41 డేస్ చేయండి. మళ్ళీ ఎందుకు చేస్తూ మీరు శివాలయంలో ఏదైనా మీకు దగ్గరలో ఉండే శివాలయంలో ఒక పావు లీటర్ పాలు అభిషేకానికి ఇస్తూ ఒక రోజుకి ఒక్క మనిషికి సరిపోయేంత భోజనం పెట్టుకొని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి కొంతమంది అనాథలు ఉంటారు, అన్నం కోసం అలమటిస్తుంటారు, వాళ్ళకి ఇవ్వండి. ఇది చంద్ర సంబంధించిన దోషాలను తీసేస్తుంది. దీనివల్ల ఆయుష్ పెరుగుతుంది, మెంటల్లీ డిప్రెస్ ఉండేటువంటివి క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పంచగ్రహ కూటమి గ్రహణము అమావాస్య రోజు నుంచి ఇది ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా అవుతాయి. అయితే ఈ అమావాస్య నాడు మీరు ఏం చేస్తారంటే 17వ తేదీ ఫిబ్రవరి, అంటే మనకు ముందే పడిపోతాయి ఈ వీడియోలు, మార్చి ఫలితాలు ముందే పడతాయి కాబట్టి ముందే చెప్తున్నాను. అమావాస్య నాడు ఏంటంటే మీరు స్వయం పాకం ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే కొంతమందికి గొడవలు అవుతూ ఉంటాయి, మాటికి ఏదో గొడవ అవుతూ ఉంటుంది. అలాంటి వారు ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని ఈ 40 డేస్ 17వ తేదీ నుంచి 40 డేస్ చేయండి, 41 డేస్. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ స్కందుడిని చేస్తూ గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్ తినిపించడము, కుంకుమ ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కైంకర్యం కోసం వాడుకోవడానికి అన్నట్టుగా ఇవ్వండి, కుంకుమని గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా కొంతమందికి వ్యాపారంలో ఇబ్బంది రావడము, లేకపోతే రిలేషన్స్లో ఇబ్బంది రావడము, అదేవిధంగా కొంతమంది పిల్లలకైతే చదువులో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే గోవులకి 40 డేస్ కూడా గోంగూర తినిపించడము, విష్ణు సహస్రనామాలు 40 డేస్ రెగ్యులర్గా వినండి. మీకు చదవడం వస్తే చదవండి, బట్ వినండి. ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఈ 40 డేస్ బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. రవిగ్రహానికి సంబంధించిన ఫస్ట్ చెప్పిందేమో రవిగ్రహం దగ్గర, రెండవది చెప్పిందేమో మానసిక సమస్యలు ఉన్నప్పుడు చంద్రగ్రహం దగ్గర 40 డేస్ దీపారాధన, ఈ గొడవలు జరుగుతుండేటువంటి 40 డేస్ కుజగ్రహం దగ్గర దీపారాధన, ఇప్పుడు ఇది బుధగ్రహం దగ్గర దీపారాధన. ఇక కొంతమందికి సరైనటువంటి గైడింగ్ దొరకటం లేదు, సరైన గురువు దొరకట్లేదు, లేకపోతే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ 40 డేస్ కూడా మీరు ఏం చేస్తారంటే గురుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి అరటికాయలు తినిపిస్తూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం చేయండి, లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త కూడా చేసుకోవచ్చు. ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారికి ఆ ఇబ్బంది అనేటువంటిది తొలగుతుంది, సంతాన ప్రాప్తి లభిస్తుంది. అలాగే కాస్త మీరు ఏం చేస్తారంటే 40 డేస్ వీధి కుక్కలు ఉంటాయి, వాటికి ఏదైనా తినిపిస్తూ ఉండండి. అదేవిధంగా గోవులకి అరటికాయలు తినిపిస్తూ ఉండండి. గంధము కానీ పసుపు కానీ శివాలయంలో శివుని కైంకర్యం కోసం అన్నట్టు ఇవ్వండి, లేదా అమ్మవారి ఆలయంలోనే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు. వివాహం అవ్వనప్పుడు ఈ 17వ తేదీ నుంచి 40 డేస్ ఆఫ్ ప్రక్రియ ఏదైతే ఉందో పర్టికులర్గా మీరు వివాహం విషయంలో ఫిబ్రవరి 17th నుంచి అండి, ఎందుకంటే మనం మార్చి ఫలితాల్లో చెప్తున్నాను ఈ ఎండింగ్లో ఈ విషయం. ఫిబ్రవరి 17 నుంచి 41 డేస్ మీరు ఏం చేస్తారంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర సూరిత కందరాయ నమః అనే మంత్రం చేస్తూ మీరు ఎక్కడైనా ఆలయంలో మనకి జరుగుతూ ఉంటాయి కళ్యాణం, శివుడిది కావచ్చు, రాముడిది కావచ్చు, ఏదైనా ఆ కళ్యాణానికి పార్టిసిపేట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ శుక్ర సంబంధించిన దోషం పోవడం తీపి చపాతీలు అంటారు, ఆ తీపి చపాతీలని గోవులకు తినిపించండి. ఇక అందరికీ భయపడేటువంటిది కర్మకారకుడైన శని, కానీ భయపడాల్సిన పని లేదు. ఆయన పని ఏంటంటే కర్మనిస్తూ ఉంటాడు అంతే. అయితే ఎవరికైనా ఏళ్ళనాటి శని నడుస్తుంది, లేకపోతే శని మహాదశ నడుస్తుంది, సాటర్న్ వల్ల ఇబ్బంది పడుతున్నాం, అనారోగ్య బాధలు, ముఖ్యంగా అనారోగ్య బాధలు ఉండేటువంటి మరి 40 రోజులు గోవుకి బెల్లం తినిపించి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అని చెప్పి చేసుకున్నట్లయితే శని యొక్క ప్రభావం మీకు కొంతవరకు వెసులుబాటు కలిగిస్తుంది. మరియు దీంతోపాటు మీరు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోండి. ఇక రాహుకేతు దోషాలు ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఇది నేను చెప్పేది ఏదైనా సరే మీరు ఖచ్చితంగా రోజు ఆ గ్రహం దగ్గర, శనికి సంబంధించింది అయితే శని గ్రహం దగ్గర, శుక్రకు సంబంధించిన శుక్రగ్రహం దగ్గర, గురువు అయితే గురు గ్రహం దగ్గర దీపారాధన చేయాలి 40 డేస్. రాహుకేతువులు అయితే రాహు అంటే మాయ, ఏదో అయిపోతుంది అనేటువంటి భయం ఉండేటువంటి వారు దుర్గాష్టోత్తరం చదువుకోవాలి. కేతువు అయితే ప్రతిదీ ఆటంకం జరుగుతుందన్నప్పుడు కేతు ప్రభావం ఉందని, అప్పుడు గణపతి యొక్క స్తోత్రం రోజు చేసుకుంటూ ఓం గం గణాధిపతి నమః అనుకోండి. మరి స్త్రీలు 40 రోజులు కంటిన్యూ చేయలేరు కదా, అప్పుడు ఎలాగా అంటే 25 రోజులు అలా చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మిగిలింది 5 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత చేసుకోవచ్చు, ఎటువంటి దోషము లేదు.
ఇది ఇలా చేయండి. ఖచ్చితంగా మీకు ఈ పంచగ్రహ కూటం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. మీరెవరైనా ఆ కామాఖ్యలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద ఇచ్చిన నెంబర్‌కి మీ గోత్రము, మీ పేరు పంపించినట్లయితే వివరాలు పంపించడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.